దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు, మరణాత. బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తం అపోస్తుల కార్యము 23 అధ్యాయము కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైన మా దేవా, నిత్యమును పరిశుద్ధుడిని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుతూ, స్తుతించబడుచున్న ఓ ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మేము నీ ఎద్దటకు చేరి ఉండగా నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన తోడుగా ఉంచి ప్రభా నాయన, దాన్ని నీ దాసుడిని నన్ను మరుగుపరిచి నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని. పరిశుద్ధాత్ముడా, నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా మాటలు ఎవరు వినరు ప్రభా. గనుక నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని. ఈ కడవరి దినాల్లో జరుగుతున్న వేదన శోధన కాలంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు జరుగుతున్నాయి ప్రభా. అయినప్పటికీ నీ బిడ్డలు అనేకులు నీ పాదం మీదకు చేరి స్తుతిస్తుండగా నీ సన్నిధి తోడుగా ఉంచి, నీ ఆలోచన నడిపించి, నీ బలమును వారికి దయచేసి నీ వాక్యం చేత కట్టి పాపమని సాతానుని జయించి శక్తిని ప్రతి వారికి దయ చూపించి మహిమ పొందమని ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడుగుచు ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడై ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. సాయంకాల సమయంలో దేవుని వాక్యం నిమిత్తం అనేక రీతిలుగా ప్రార్థన చేసినప్పటికీ దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధముగా ఉన్నదని గ్రహించే వారంగా ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక 23 అధ్యాయంలో పౌలు మహాసభ వారు తేరు చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసు సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకునిచున్నాను. అందుకు ప్రధాన యాజకులు అననీయ అతని నోటను పెట్టుకుని దగ్గర నిలిచిన వారు ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టెను. నేను ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింపకునించుకుని ధర్మశాస్త్రమందు విమోచించగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావని దగ్గర నిలిచిన వారు, నీవు దేవుని ప్రధాన యాజకుడు దూషించుదువా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతను ప్రధాన యాజకుడని మాకు తెలియలేదు, నీ ప్రజల అధికారము నియమింపలేదు అని రాయబడి ఉన్నది. వారిలో ఒకరు సద్దుకయ్యులను మరి ఒకరు పరిచర్యలే ఉండినట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిచర్యుడును పరిశుద్ధ సంతతి వారిని మనకున్న నిరీక్షణ గూర్చి మృతుల పునరుత్థానము గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా అరిచి, అతడు అలాగూ చెప్పినట్టు పరిచర్యలకు సద్దుకయ్యులకును కలహము పుట్టి ఆ సమూహము రెండు పక్షముగా సద్దుకయ్యులు పునరుద్ధానము లేదని, దేవదూత అయిన ఆత్మయను లేదని చెప్పుకుని కానీ పరిచర్యలు రెండును కలవని చెప్పిరి. ప్రియులరా, ఇక్కడ పౌలు గారు చెప్పుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగా భావించేవారై ఉన్నారు. అయితే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు కలిగి పౌలు గారు మాట్లాడుచున్నారు. అయితే పౌలు గారు మాట్లాడుచున్న ప్రతి మాట ఆలోచన తగ్గ క్రియలే ఉన్నాయి తప్ప మరో రకంగా లేవు. ఎందుకంటే పౌలు గారు చెప్పే ప్రతి మాటలు ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఉన్నవారై ఉన్నారు. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు తన క్రియలను బట్టి, తలంపును బట్టి, తన ఆలోచన బట్టి నిన్ను నన్ను నడిపించుచున్నాడనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.
ఎందుకంటే దేవుడు తన కార్యాలన్నిటిలో గొప్ప సూచక్రియ చేసిన వాడై ఉన్నాడని మనం భావించాలి. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు తన ఆత్మీయ కృపను బట్టి, తన ఆత్మీయ బలాన్ని బట్టి ఈనాడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సర్వోన్నతుడు స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునని విషయం ఎలాగైతే మనకు కనబడుతుందో, అదే విషయం రీతిగా మనమును అదే రీతిగా ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని లేఖనం చెప్తుంది. పౌలు గారు కూడా చెప్తున్నారు. కనుక ఈ సాయంకాలం వినుచున్న మీరును నేనును మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా ఉన్నామని నమ్మకము కలిగి ఉండాలి. ఇక్కడ ఈ పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే, అందు గౌలు పుట్టెను, పరిచర్యులున పక్షముగు శాస్త్రులు అందరూ లేచి, ఈ మనిషిని యందు ఏ దోషము మాకు కనపడలేదు, ఒక ఆత్మైనను దేవదూతైనను అతనితో మాట్లాడి ఉండవచ్చునని అని చెప్పుచు తగు ఆడిరి. అంటే అక్కడ కలహం ఎక్కువైనప్పుడు, తగు అంటే గొడవ పెట్టడం మొదలుపెట్టారు. ఇక్కడ కలహము అనే మాటను పౌలును చీల్చివేదురేమో అని సహస్రాధిపతులు భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతను బలవంతంగా పట్టుకుని కోటలోనికి తీసుకురండని సైనికులు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చు ఎలాగు సాక్ష్యం ఇచ్చితవో అలాగున రోమాలకు కూడా సాక్ష్యం ఇవ్వాలని చెప్పి, ప్రియులారా, ఇక్కడ యెరూషలేములోకును రోమా సైన్యమును కూడా సాక్ష్యం ఇవ్వాలని ప్రభు చెప్తున్నట్టుగానే కనబడుతుంది ఇక్కడ. అయితే ఈరోజు చాలా మంది సాక్ష్యం అనేది మాటను మనం వింటే అనేక రకాలుగా ఆలోచించే మనుషులు అయిపోయారు. కనుక సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది, సాక్ష్యం అనేది చాలా ఉన్నతమైనది, సాక్ష్యం అనేది చాలా విలువైనది, నమ్మకం కలిగి మనం ఉండాలి. అప్పుడే పరలోక సంబంధమైన విలువలను మనం ఎరిగిన వారమై ఉంటాం. ఇక్కడ పౌలు గారు సాక్ష్యాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అంటే అతను రెండు విధాల సాక్ష్యం కలిగి ఉన్నాడు. అతను ఒకటి లోక సంబంధమైన సాక్ష్యం ఉంది ఆయన దగ్గర, రెండు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును చూసి ఆయన మహిమను మరి తను తీరా చూసిన సాక్ష్యం ఉంది అతని దగ్గర. ఆయన ఏమన్నాడు, నేను ప్రభువును చూశాను, అననయ అని ఒక దైవజనుడు నా యొద్దకు వచ్చి నన్ను స్వస్థపరిచాడు, నన్ను బలపరిచాడు, దేవుని పనివాడిగా సిద్ధపరిచాడని ఒక సాక్ష్యం చెప్తున్నాడు. తర్వాత అతను ఎందుకు ఇలాగూ మారవలసి వచ్చిందంటే ఆయనే స్వయముగా సృష్టికర్తని దేవుడే నన్ను ఎదుర్కొన్నాడు. సౌలా సౌలా సౌలని కేకలు వేసి, ఎవరయ్యా నువ్వు నన్ను ఎదుర్కొంటున్నావు అయ్యా అని బ్రతిమాలుకున్నట్టుగా కనబడుతుంది. ఆ సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు మనకి సాక్ష్యాలు ఉంటాయి, లోక సంబంధమైన సాక్ష్యాలు కుప్పలు కొలది ఉంటాయి. ఆత్మ సంబంధమైన సాక్ష్యం, పలాని వారికి బలపరిచాను, పలాని వారి పట్ల ప్రేమను చూపించాను, పలాని వారి పట్ల కరుణ చూపించాను, పలాని వారి పట్ల దయ చూపించానని ఆలోచన ఎవరికి కూడా కనపరచలేని పరిస్థితిలో ఉన్నాం. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మీరు కానీ నేను కానీ మనం ఎవరైనా దేవుని వాక్యం వినుచున్నప్పుడు ఏ తలంపులు కలిగి వినగలుగుతున్నాం, ఏ ఉద్దేశాలు కలిగి మాట్లాడుతున్నాం, ఏ ఆలోచనతో మనం ముందుకు సాగుతున్నాం, ఏ క్రియలు కలిగి మనం ప్రవర్తిస్తున్నామని ఒకసారి జాగ్రత్త కలిగి ఆలోచించాలనేది ఈ రోజున మీకు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క 12వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలు, ఇల్లు కట్టి తాము పౌలును అంటే సౌలును చెప్పి వారి అన్నపానాలు పుచ్చుకోమని చెప్పి ముద్దు పెట్టుకుని, ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే వారు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపవరకు ఏమి రుచి చూడమని గట్టుగా ఒట్టి పెట్టుకుని, కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మాకు పూర్తిగా విచారించి తెలుసుకున్న వాళ్ళు బోవునట్లు అతన్ని మీ వద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతులతో అతడు దగ్గరకు వచ్చి, మేము అతను చంపుమని సిద్ధపడి ఉన్నామని
అయితే ప్రియరా, పౌలు గారు ఇక్కడ ఎలాంటి వారంటే ప్రధానమంత్రి పౌలు గారిని కాపాడాలని చూస్తే, ఎందుకంటే పౌలు గారి విషయంలో చాలా క్రియలు కలిగి ఉన్నాడు, చాలా నిర్వచనం కలిగి ఉన్నాడు. అంటే క్లియర్గా అంటే ఆ పౌలు గారు ఎటువంటి వాడు, పౌలు గారి చరిత్ర ఏంటి, పౌలు గారి పుట్టికేంటి, పౌలు గారు ఏ కుటుంబానికి సంబంధించేవాడు, ఏ కోవాకి సంబంధించేవాడు, ఏ జాతికి అంటే ఏ దేనికంటే పౌలు గారు పరిపాలన చేయడానికే పుట్టినవాడు. పౌలు గారికి రాజుగారి కుటుంబంలో రాజులు వంశం నుంచో పుట్టినవాడు. అయితే ఈ రోజున అతని వారి మీద చేయి వేయటం కానీ చంపడానికి కానీ అధికారం లేదు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు, ఆనాడు యూదులకి. అయితే యూదుల్లో కొన్ని శాఖలు ఉన్నాయి, అవి ఉన్న స్థాయి దేవుడు ఏర్పరచుకున్న శాఖలు, రాజులు గాను మంత్రులు గాను అనేకమైన. కానీ ఇక్కడ మంత్రులుగా ఉన్నవారు ఆనాడు యొక్క ఎమ్మెల్యేలు అంటాం కదా, గ్రామ పెద్దలు, గ్రామ యొక్క ప్రజలందరూ కూడా అపవాదిగాడికి లోబడి వీరు మాట్లాడుతున్న క్రియలు చూస్తే పౌలు గారిని చంపితేనే తప్ప మేము భోజనం ముట్టుకోమా అంటున్నారు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. పౌలు గారు వారితో ఉన్నవాడే, వారి మధ్యన జీవించిన వాడే. అంటే ఎందుకంటే పౌలు గారు వారి బంధువుల్ని చంపేశాడు, వారి బంధువుల్ని ఓసుకోత కోశాడు. కాబట్టి ఇటు ఎలా బతుకుండాలి? ఇవాళ ఏదో యేసు ప్రభు ముసుకేసుకొచ్చి ఇవాళ ఇలా ప్రకటిస్తే నా రైటా అని కొందరు మాట్లాడటం, కొందరు వీడు ఉండకూడదు, అసలే మన వాళ్ళని చంపిన వాడు వీడు ఎలా బ్రతుకుతాడు, మోసే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని అనేక రకాలుగా చంపేయడానికి చూశారు. ప్రియులరా, పౌలు గారు వారి చేతిలో చచ్చిపోటాకు సిద్ధపడి ఉన్నాడు. కానీ అధికారము కలిగిన రాజులైన వారు పౌలు గారిని కాపాడటకు అనేక రకాల ప్రయత్నం. ఇక్కడ పౌలు గారు మేనలుడు అనే వ్యక్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలుపును. అప్పుడు పౌలు శతాధిపతిలో నుండి తన యొద్దకు పిలిచి ఈ చిన్నవాణిని సహస్రాధిపతికి తోడుకుని ఇతడు అతనితో ఒక మాట చెప్పవలెనని ఇలాగ నేను. శతాధిపతి సహస్రాధిపతిని అతను తోడుకుపోయి ఖైదీ అయిన పౌలును విడిచి నీతో ఒక మాట చెప్పవలెనని ఈ పడిచివాడిని నీ వద్దకు తీసుకువది పొమ్మని నన్ను అడుగునని. ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు కనపడుతున్నాయి. పౌలు గారి యొక్క మేనలుడు ఎంతగా తనను కాపాడాలని చూస్తున్నాడు అనేది రాజులైన వారు కూడా గమనించారు. అయితే పౌలు గారు ఊహించినది ఒకటి. ఏమంటే మా లోకంలో ఒక సామెత ఉంది, దేవుడు ఒకటి తలస్తే నరుడు ఒకటి తలంచాడు అని అంటారు. దేవుడి తలంపులు పౌలు కూడా తలంచుచున్నాడు. కానీ ప్రజలందరూ కావలసిన వారు మాత్రం రాజులు సహితం గల చంపేస్తే ప్రమాదం పొంచుకొస్తుందేమో అని రాజులైన వారు మాత్రం భయపడుతున్నారు. కానీ ప్రజలైన మాత్రం అక్కడ పౌలు గారి ద్వారా నష్టపోయిన మనుషులు, కుటుంబాలుగా కోల్పోయిన మనుషులు ఎలాగున్నారంటే కట్టలు తెంచుకుని ఉన్నారు. పౌలు చంపితే గాని మేము భోజనం ముట్టుకోం అని ఒట్టు పెట్టుకున్నాము అని చెప్తున్నారు. ఎందుకంటే పౌలు గారు అంతగా యెరూషలేము పట్టణంలో చాలా భయంకరంగా ప్రజలను చంపేశాడు. కాబట్టి అదే ప్రజల యొక్క రక్తమును ఎక్కడెక్కడైతే కారిందో, ఎక్కడెక్కడైతే వారి ప్రజల యొక్క రక్తాన్ని ఏరులై పారించాడు, అదే రక్తములో నా రక్తం కూడా అక్కడే పారాలని పౌలు గారు గ్రహించిన వాడై వీరికి నేనేమి చేయగలను అని దేవుని వేడుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో వారి యొక్క విముక్తిని, వారి ఆత్మల నిమిత్తము నువ్వు రక్తము కార్చేవలసి ఉన్నది అని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ పౌలు గారు మాత్రం ప్రాణమును తన రక్తాన్ని చిందించడానికి ఇష్టపడ్డాడు దేవుని కొరకు. ఈనాడు నీవు గాని నేను గాని అనేక రీతిలుగా ఆలోచించినప్పటికీ, అనేకమైన తలంపుల్లో గ్రహించినప్పటికీ మనం ఆలోచిస్తున్నాం, ఏమి తలంచుతున్నాం, ఏ ఉద్దేశం కలుగున్నాం ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ప్రియ క్రియలు ఎటువంటివో, ఎంత ప్రాముఖ్యమైనవో, ఎంత శ్రేష్టమైనవో, ఎంత విలువనివో మనం గమనించవలసిన వారమై ఉన్నామని ఈ సాయంకాల పూట పౌలు గారు చెప్తున్న ప్రార్థన. అందరితో ప్రార్థనప్పుడు కూడా పౌలు గారు దేవుని యొక్క సంబంధము, దేవుని యొక్క ఆనుకుని మాట్లాడటం మాత్రం మానలేదు.
పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని కూడా అలాగే అంటుపట్టుకుని ఉన్నారు. ప్రభు ఆ రాజుల దగ్గర నిలబడినప్పుడు రాజులు కూడా తోటి రాజుగానే చూశారు. కానీ ప్రజలు మాత్రం పౌలు గారిని బయటికి తీసుకొచ్చండి, మేము చంపేస్తామని అంటున్నారు. ప్రియులారా, గమనించండి, పౌలు గారు ఎంతో సంతోషంతో వారికి ప్రాణమును అర్పించేటకు సిద్ధపడ్డారు. కానీ రాజులైన వారు ఆలోచిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని. కానీ ప్రజలని గెలవలేని పరిస్థితి రాజులు మనం చూస్తున్న ఈ రోజుల్లో. తండ్రి చూడండి, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలా కొన్ని రాష్ట్రాల్లో చూడండి ఎలాగ ఎంత దారుణంగా మరి నాయకులను కూడా రోడ్డు మీద కీడ్చి ప్రజలందరూ కూడా మీరు అరువులు కారు, మీరు ప్రజలు పరిపాలించడం పనిచేయరని బయటికి ఈడ్చారు. అలాగ చేస్తారని భయపడి ప్రజలకు లోబడి వారి పనులు చేస్తున్నారు. ఈనాడు మన శ్రీలంకలో కూడా అలా జరిగింది, బంగ్లాదేశ్లో కూడా అదే జరిగింది. ఈనాడు మనము ఎలాగున్నామంటే ఆత్మ సంబంధులుగా జీవించినంత కాలం దేవుని యొక్క శోధన బాధ ఇబ్బందులు ఈ లోకానికి రావనిది నేను నమ్ముతున్నాను. కనుక మీరు కూడా అటువంటి విశ్వాసం నమ్మకము కలిగి ప్రార్థన చేసే కృపను పరిశుద్ధాత్మ దేవుడి ఈ దినమును మనకు అందించి బలపరిచి నడిపించును గాక. ఆమె రేపు ఒక పండుగ జరుగుతుంది. అదే మరి లూథరన్ ఆనాటి మార్టిన్ లూథర్ గారు అనేక సంఘాలు ఏకమై ఏర్పరిచిన ఏ పండుగ అంటే మరి చూడండి ప్రియర కోత పండుగ. అంటే పంటలు పండి ప్రతి పంట కూడా దేవుని సన్నిధిలో సమర్పణ చేసే కాలము. కనుక మనం అందరూ కూడా గమనిస్తూ అట్టి విషయాల్లో జాగ్రత్త కలిగి ప్రార్థన చేయాలని ప్రభు పేరట మరొకసారి మీ అందరకు తెలియపరుస్తున్నాను. కనుక ఈ సాయంకాల సమయంలో మనమందరం కలిసి ప్రార్థన చేసే కృపను దేవుడు మనకు అందరికి అందించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ చక్కటి మాటలు పౌలు గారు ఎన్ని రకాలుగా ఆలోచించాడు ప్రభా. అవును, ప్రజలు ఎన్నో రకాలుగా తండ్రి తన జీవిత కాలంలో సుమారు 3.5-4 సంవత్సరాలు ప్రజలను భయక్రాంతులు చేశారు. ఇప్పుడు నా ప్రభ ఇదిగో తండ్రి, ఒక రాష్ట్రం నల్ల జాతీయులక రాష్ట్రంలో సుమారు 5 లక్షల ప్రజలని ఓసకోత కోసేశారండి ప్రభ, చంపేశారండి క్రైస్తవులనే కాదు, అక్కడ హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ముస్లిమాన్ కూడా ఉన్నారంట ప్రభ. బుద్ధి మరి ఇలాంటి వారందరూ కూడా ఎందుకంటే అధికారం కొరకు ప్రజలని చాలా భయంకరంగా చంపుతున్నారని తండ్రి. ఆ రాష్ట్రాల్లో బంగారము వెండి అనేది ఎక్కువగా నిధులున్నాయని గవర్నమెంట్ వారు ఆ యొక్క దేశాల వారు కన్ను ఉంచి ప్రజలందరినీ ఒక్కలో మతముతో తను అల్లరి పెట్టి చంపుతున్నారనేది న్యూస్ వస్తూనే ఉంది. ఏది నిజం జరుగుతుందో తెలియదు ప్రభా. అమాయకమైన ప్రజలు, అమాయకమైన జనము ప్రభా, ఇదిగో తను ఎందుకు చనిపోతున్నామో తెలియక చనిపోతున్నారు. వారందరూ నీ చేతులు, వారి ఆత్మలు నీ చేతులకు అప్పగిస్తున్నాం. సావుకులుగా మాకు తెలుసున్నది, తెలియవచ్చినది, విన్నది, కనులారా చూసినది, దాని నిమిత్తం ప్రార్థన చేయమన్నారు తండ్రిని దావదస్సయ్య గారు. కనుక అలాగ మేమును మా దేశము కొరకును ఆయా రాష్ట్రాలు జరుగుతున్న, ఆయా దేశాలు జరుగుతున్న దాడులు, ప్రమాదములు, గొడవలు, అనేకమైన ఇబ్బందులు, యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ప్రభా. దేశాల మీద దేశములు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. సిరియా దేశము, అలాగే ఎదుగో తండ్రి మరి ప్రభా ఇజ్రాయేలును గాజా మీద ఇంకా మరి బాంబులు కురిపిస్తున్నారు సిరియా దేశాల మీద. ఏమి జరుగుతుందో తెలియదు ప్రభా. కానీ ఎక్కడ చూసినా రక్తం ఏరులై పారుతుంది దేవా. మనుషుల్లో భయం అనేది లేదు. స్వార్థం, అసూయ, అక్రమ, అన్యాయం ఎక్కువైపోయింది. కాబట్టి నాయన గ్రామం మొదలుకొని పట్టణం వరకు దేశాల వరకు నాయన ఈ స్వార్థం అనేది పాకిపోయింది ప్రభా. దేవా ఏదో జరుగుతుంది లోకంలో తండ్రి. ఇదిగో ప్రభా ఇవాళ 8వ తారీఖు, ఇంకా ప్రభా కొన్ని రోజులు మాత్రమే మా మధ్యన ఉన్నాయి. సుమారు తండ్రి 40 రోజులు మాత్రం 40-50 రోజులు మాత్రమే కొత్త సంవత్సరంలో ప్రవేశించడం కొన్ని రోజులు ఉన్నాయి. మేమేమై ఉన్నామో అది నీ చిత్తం. మా దేశ ప్రజలు సమస్త వారిని ఎందరైతే ఇలాగూ ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనకు తోడుగా ఉండండి. వారి ప్రార్థనకు నెరవేర్పు దయచేయండి. వారి ప్రార్థనకి మేలైన దీవులను ఆశీర్వాదంగా కుమరించండి. నీ సన్నిధి కాపుదలను, నీ ఆత్మ నడిపింపును సహాయంగా దయ చూపించి మహిమ పొందమని ఈ సాయంకాల సమయంలో ఎందరైతే వృద్ధులున్నారో, యవనస్తులున్నారో, ఉద్యోగం లేక అల్లాడిపోతున్నారో వారందరికీ నీ కాపుదల, కుటుంబంగా ఆర్థికంగా చిదుగుతున్న వారు
అనేకులకు సహాయం దయచి సువార్త నిమిత్తము అనేక రకాలుగా నాయన ప్రార్థన చేయుచున్న వారు తండ్రి, ఇదిగో దేవ లోక సంబంధంగా బ్రతుకుతున్న వారు అందరినీ చేస్తున్నాం. చూచే దేవుడు, గమనించే దేవుడు, ఎవరికి వారికి తీర్పిచ్చే దేవుడు అయినావు తండ్రి. ప్రార్థిస్తున్నాం నీ సేవకుడిగా, నీ పరిచారకుడిగా నీ పాదముల దగ్గర మొరపెడుచున్నాను. ఉదయకాలం ఇంతవరకు ప్రయాణముల్లో, ఉద్యోగాల రీతిలో అనేక రకరక తోడై ఉన్నావు. సాయంకాల పూట నీ పాదములు ఎదుట ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరికీ సహాయం దయచేసి మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగా మానవుడైన మాకు దయచే. మన ప్రార్థన చేసి వారు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి శోధనకి అక్కడిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. ఏసరత్మే జయం అపవాదికులం, ప్రవేశరత్మే జయం అపవాదికులం, ప్రవేశ సంపూర్ణ విజయం అపవాదికులంతక నాశం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.